కొన్నిసార్లు మనకి బిర్యానీ తినాలని సడన్గా అనిపిస్తుంది కదా. అప్పుడు ఇంట్లో ఫ్రిడ్జ్లో చికెన్ కానీ మటన్ కానీ అయితే ఉండదు. ఎగ్జాక్ట్లీ అలాంటి డేలో ఐ ట్రైడ్ మేకింగ్ మష్రూమ్ బిర్యానీ అండ్ హానెస్ట్లీ ఇట్ టర్న్ అవుట్ సో గుడ్ దాట్ వీ నౌ మేక్ దిస్ మోర్ ఆఫెన్ దెన్ చికెన్ బిర్యానీ ఎట్ హోమ్. ఇవాళ నేను మీతో ఆ సూపర్ ఈజీ రెసిపీ అయితే షేర్ చేసుకుందామని డిసైడ్ అయ్యాను. హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇఫ్ యూ లవ్ బిర్యానీ బట్ వాట్ సంథింగ్ లైట్, క్విక్ అండ్ వెజిటేరియన్, ఈ మష్రూమ్ బిర్యానీ అయితే పర్ఫెక్ట్ అండి. మష్రూమ్ మసాలాని చాలా బాగా అబ్జర్వ్ చేస్తాయి. సో దీనివల్ల దీనికి మంచి జ్యూసీ అండ్ రిచ్ ఫ్లేవర్ వచ్చేస్తుందండి. ఇప్పుడు మనకి దీనికి కావాల్సినవి ఏంటో ఒకసారి చూసేద్దామా. ఒక 1.5 మీడియం టు బిగ్ సైజ్ ఉల్లిపాయలు తీసుకున్నాను, మష్రూమ్ ఒక ఎల్బీ తీసుకున్నాను, ఫ్రైడ్ ఆనియన్స్, ఆ తర్వాత గ్రీన్ చిల్లీస్ ఏమో ఒక 5 నుంచి 6 వరకు, కొంత కరివేపాకు, కొంత పుదీనా, అలాగే కొత్తిమీర, తర్వాత బిర్యానీ ఆకులు ఒక 3 నుంచి 4 వరకు, దాల్చిన చెక్క ఒకటి, స్టార్ అనీస్, షాహీ జీరా, ఉప్పు టేస్ట్కి తగినంత, చిల్లీ పౌడర్ ఒక 2 నుంచి 3 స్పూన్ల వరకు, ధనియాల పొడి ఒక 2 స్పూన్లు, గరం మసాలా ఒక 1/2 స్పూన్, జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 2 స్పూన్లు, పెరుగు ఒక 4 స్పూన్లు. ఇప్పుడు ఇవన్నీ తీసుకున్న తర్వాత మష్రూమ్స్ అయితే బాగా కడుక్కొని చిన్న ముక్కలుగా ఒకసారి తరిగి పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి మనం ముందుగా పసుపు 1.5 టీ స్పూన్ వరకు అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఉప్పు, దీంట్లో నేను ఒక 2 టీ స్పూన్ల ఉప్పునైతే వేసాను. ఆ తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, అలాగే ఒక 2 టీ స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా వేసుకుని ఇవన్నీ మష్రూమ్స్కి బాగా పట్టేలాగా ఒకసారి అయితే ఇందులోకి కలిపేసుకుంటున్నాను. ఈ మసాలాలు పొడులు అన్నీ వేసిన తర్వాత ఇదే మష్రూమ్స్లోకి పెరుగును కూడా యాడ్ చేసుకుంటాను. మీరు పెరుగు మొదట మసాలాలన్నీ వేసి అయినా కలుపుకోవచ్చు, లేదా అన్నిటితో పాటు కూడా కలిపి వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ అన్నిటితో పాటు కలిపి పెరుగును ఒక్కసారి ఇలా బీట్ చేసుకుని అది కూడా ఇందులోకి అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇక మష్రూమ్స్కి మ్యారినేషన్ అంట బాగా పట్టేలాగా ఇదిగోండి ఇలా అన్నీ కలిపేసుకున్నాను. పెరుగు, జింజర్ గార్లిక్ పేస్ట్, ఆ తర్వాత వేసిన మిగతా మసాలాలు, వీటిని ఇలా ఒక్కసారి కలుపుకొని అయితే పక్కన రెడీగా పెట్టేసుకోవాలి. ఇంకో పక్క మనం ఒక థిక్ బాటమ్ ఉన్న ప్యాన్ని తీసుకుని ఆ ప్యాన్ కాస్త వేడెక్కిన తర్వాత అందులో ఒక 2 టీ స్పూన్ల నూనెను వేసుకోవాలి. అలాగే నేను కాస్త చిన్న బటర్ ముక్కను కూడా వేసుకున్నాను. ఇది ఒక టీ స్పూన్ అంత బటర్ అయితే ఉంటుందండి. ఈ బటర్ కూడా నూనెతో పాటు కలిసిపోయి కరిగిన తర్వాత మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్న డ్రై మసాలా ఉన్నాయి కదా, అవన్నీ అయితే ఇందులో వేసుకుని ఆ నూనె మరియు బటర్లో వేయించుకున్నట్టయితే మంచి గుమగుమలాడే వాసన అయితే వస్తుందండి. ఈ వాసనతోనే ఇల్లంతా నిండిపోతుంది. ఇక ఇవి కాసేపు వేయించుకున్న తర్వాత మనం ఆల్రెడీ తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలని, పచ్చిమిరపకాయలని, ఆ తర్వాత కరివేపాకును కూడా ఇందులో వేసుకుని ఆ నూనె మరియు బటర్లో అయితే ఉల్లిపాయలు దూరగా వేయించుకోవాలండి. ఉల్లిపాయలు కాస్త రంగు మారేంత వరకు అయితే ఒక్కసారి నూనె మరియు బటర్లో వేయించుకుందాం. ఇక్కడ నేను అలా వేయించుకున్న తర్వాత ఆలోపు మనం మష్రూమ్స్ అయితే మ్యారినేట్ అయిపోయి ఉంటాయి కదా, ఒక 10-15 నిమిషాలు మ్యారినేట్ చేసుకున్నా చాలు. అంతకన్నా ఎక్కువ మ్యారినేట్ చేసుకుంటే మరీ మంచిది. ఇప్పుడు ఇక నాకు ఉల్లిపాయలు కాస్త వేగాయి. నేను ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టిన మష్రూమ్స్ని కూడా ఇందులో వేసి ఈ ఉల్లిపాయలు మరియు ఆ డ్రై మసాలాలన్నిటితో కలిపి బాగా ఒకసారి అయితే వేయించుకుంటాను. ఇందులో ఉప్పు ఆల్రెడీ కలిపాం కనుక మళ్ళీ ప్రస్తుతానికైతే వేసే పని లేదు. ఆ ఉప్పు మరియు ఈ మసాలాలు, కారం అన్నిటితో కలిపి మష్రూమ్ అయితే బాగా వేగాలి. ఆ మష్రూమ్ వేగుతూ ఆ తర్వాత పచ్చిదనం పోయేంత వరకు అయితే వీటిని కుక్ చేసుకోవాలి. ఇలా నూనెలో ఒక 3-4 నిమిషాల పాటు మష్రూమ్స్ని బాగా వేయించుకున్న తర్వాత ఇక మూత పెట్టి నేను ఒక 3-4 మినిట్స్ అయితే బాగా కుక్ చేసుకున్నాను. ఇది థిక్ బాటమ్ ప్యాన్ అండి, అందుకని నేనైతే మీడియం హై మంటలో పెట్టుకుని వంట చేసుకుంటున్నాను. మీరు కాస్త సన్నగా బాటమ్ ఉన్న ప్యాన్ని తీసుకున్నట్టయితే కాస్త చిన్నగా పెట్టుకునే కుక్ చేసుకోండి. ఎందుకంటే మష్రూమ్లు మాడితే బిర్యానీ టేస్ట్ అంతా పాడైపోతుంది.
ఇప్పుడు నేను మళ్ళీ మూత పెట్టుకుని ఒక 2-3 నిమిషాల పాటు అయితే కుక్ చేసుకున్నానండి. మష్రూమ్ మెత్తబడిపోయాయి, అలాగే నూనె కూడా కాస్త తేలుతోంది. ఇప్పుడు ఇక నేను ఇందులో మింట్, పుదీనా మరియు కొత్తిమీర, ఆ తర్వాత ఫ్రైడ్ ఆనియన్ కూడా వేసి ఇవన్నీ అందులోకి ఒక్కసారి అయితే కలిపేసుకుంటాను. నేను ఆల్రెడీ ఒక 2.5 కప్పుల బియ్యాన్ని అయితే కడిగి నానబెట్టేసుకున్నాను. ఇక ఇందులోకి ఇవన్నీ యాడ్ చేసి కలుపుకున్న తర్వాత నేను ఆల్రెడీ కడిగి పెట్టి నానేసుకున్న బియ్యాన్ని కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. నేను బాస్మతి బియ్యాన్ని ఒక 20 నుంచి 30 నిమిషాల వరకు అయితే నానేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇక ఆ రైస్ని కూడా నేను ఇందులోకి యాడ్ చేస్తాను. 1 కప్పు బియ్యానికి 1.5 కప్పు నీళ్లు పోసుకుంటే చాలు. మనకి మష్రూమ్ నుంచి ఆల్రెడీ నీళ్లు కాస్త వచ్చాయి కదా. అండ్ బిర్యానీ అంటే కాస్త రైస్ పొడి పొడిగా ఉంటేనే బాగుంటుందండి. కనుక 1 బియ్యానికి 1.5 గ్లాస్ నీళ్లు పోసుకుంటే సరిపోతుంది బిర్యానీకి. ఇప్పుడు నేను ఆ నీళ్లు బియ్యం కూడా ఇందులో యాడ్ చేసేసి ఇక మూత పెట్టుకున్నాను. ఇదంతా బాగానే ఉంది, కానీ మరి మనకి ప్రోటీన్ కూడా కావాలి కదా, ఎలాగా అని ఆలోచిస్తుంటే సరే ఎగ్స్ బాయిల్ చేసి వాటిని కాస్త నూనెలో మంచి కారం, ఉప్పు, పసుపు వేసి అలా కాసేపు వేయించి యాడ్ చేసుకుంటే మష్రూమ్ బిర్యానీతో పాటు ఎగ్ భలే ఉంటుంది అనిపించింది. అందుకని గబగబా ఓ పక్క 3 గుడ్లనైతే ఉడకబెట్టి వాటిని పొట్టు తీసేసి నేను మధ్యలోకి కట్ చేసుకుని ఇలా ఒక ప్యాన్లో కాస్త బటర్ వేసుకొని అందులో పసుపు, ఉప్పు, కారం వేసి దాంట్లో ఈ ఎగ్స్ని అయితే కాసేపు ఫ్రై చేశాను. ఇవి కాస్త బ్రౌన్ అయ్యేలాగా వేయించుకొని పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది. బటర్ వద్దంటే నూనెనా వేసుకోవచ్చు. బటర్ వేసి ఎగ్స్ని ఫ్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి. బిర్యానీలోకి అయితే ఇంకా బాగుంటుంది. అయితే ఇదిగోండి, నేను ఇలా ఎగ్స్ని అయితే వేయించుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకుంటే చాలు, అవి మనకి రంగు మారిపోతాయి. ఎగ్స్ని పైకి కిందికి అయితే ఇలా తిప్పుకుంటూ ఉండండి, 2 వైపులా వేగాలి కనుక. ఇలా కాసేపు వేయించుకున్న తర్వాత ఇదిగోండి ఈ బ్రౌనిష్ కలర్కి అయితే వచ్చేసాయి, చూసారా? బ్రౌనిష్ కలర్కి వస్తే ఎగ్స్ టేస్ట్ చాలా బాగా అనిపిస్తుందండి. మీకు ఎలా అనిపిస్తుంది? మీకు ఎలా నచ్చుతాయి ఎగ్స్ వేయించుకోవడం? మాకైతే కామెంట్స్లో చెప్పండి. ఇంకొక 2 నిమిషాల పాటు ఇంకో వైపు కూడా వేయించుకుంటే మంచి బ్రౌన్ కలర్కి అయితే ఎగ్స్ వచ్చేసాయి. వాసన కూడా చాలా బాగా వస్తుంది. మామూలుగా అయితే ఎగ్స్ కుక్ అయ్యేప్పుడు కాస్త వాసన రావచ్చు, ఇలా బాయిల్ చేసుకొని వేయిస్తే అయితే వాసన రాదు. ఇదిగోండి ఇంకో పక్క మనకి ఒక 15 నిమిషాల పాటు కుకింగ్కి రైస్ని వదిలేస్తే మనకి రైస్ అయితే రెడీ అయిపోయింది. ఎంత బాగా కనిపిస్తుంది కదా. పైనుంచి నేను ఇంకాస్త ఫ్రైడ్ ఆనియన్ అలాగే పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను. పైనుంచి పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ ఎంత యాడ్ చేసుకున్నా తక్కువే అనుకోండి ఏ బిర్యానీకైనా. ఇలా ఓపెన్ చేయగానే వాసన అయితే నాకు చాలా బాగా వచ్చింది. ఇవి కూడా వేసి పెట్టేస్తే ఆ ఫ్లేవర్ ఆహాహా ఎంత బాగుందో అండి. ఇక తినడానికి నా నోరైతే ఉర్రూతలాడుతోంది అనుకోండి. ఒక్కసారి కింద వరకు బాగా కుక్ అయినా నేనైతే చెక్ చేసుకున్నాను. నాకైతే బాగా కుక్ అయిపోయింది అనిపించింది. నేను ఆకలి మీద పైగా వాసన వల్ల అయితే ఒక 2 నిమిషాలు ముందే దించేసాను. మీకు వీలైతే ఇంకొక 2-3 నిమిషాలు మీరు అలాగే వదిలేసినట్టయితే రైస్ ఇంకా పొడి పొడిగా అవుతుంది. ఇంకేక ఒక ప్లేట్లోకి బిర్యానీ పెట్టుకొని ఆ ఎగ్స్ని కూడా పెట్టుకొని కట్ చేసిన ఆనియన్ పెట్టుకొని తింటుంటే అబ్బా ఈ రుచిని కొట్టేదే లేదనిపించింది. మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్టయితే ఒక్కసారి ఇంట్లో ట్రై చేసుకొని మీకెలా వచ్చిందో మాకు చెప్పేయండి. ఇలాంటి మరిన్ని అమేజింగ్ రెసిపీలతో మీ ముందుకైతే మళ్ళీ వచ్చేస్తాం. అంతవరకు సెలవు.